మావోయిస్టు అగ్రనేత మల్లోజ్ల వేణుగోపాల్ ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. కాసేపట్లో గడ్చిరోలి పోలీసులు మల్లోజ్లను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక మీడియా సమావేశంలో మహారాష్ట్ర సీఏ దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొంటారు. మావోయిస్టు కీలక నేత మల్లోజ్ల వేణుగోపాల్ పై 100కు పైగా కేసులు ఉన్నాయి. నిన్న గడ్చిరోలి పోలీసుల ఎదుట మల్లోజ్లతో పాటు 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ వైఖరి సరిగ్గా లేదంటూ కొన్నాళ్లుగా మల్లోజ్ల లేఖలు రాస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజ్ల వేణుగోపాల్ ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. కాసేపట్లో గడ్చిరోలి పోలీసులు మల్లోజ్లను మీడియా ముందుకు ప్రవేశపెడతారు. మీడియా సమావేశంలో మహారాష్ట్ర సీఏ దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొంటారు. మావోయిస్టు కీలక నేత మల్లోజ్ల వేణుగోపాల్ పై 100కు పైగా కేసులున్నాయి. నిన్న గడ్చిరోలి పోలీసుల ఎదుట మల్లోజ్లతో పాటు 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ వైఖరి సరిగ్గా లేదంటూ కొన్నాళ్లుగా మల్లోజ్ల లేఖలు రాస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, ఇక్కడ మల్లోజ్ల మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఇక 60 మందితో లొంగిపోయారు. ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? గంగోత్రి మొత్తం మీద భారతదేశ వ్యాప్తంగా నక్సలిజాన్ని రూపుమాపేందుకు గాని మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి నక్సలిజం తట్టుకోలేకపోయేదని ఒక వర్గాలు చెప్తున్న నేపథ్యం ఉంది. ఇక ఎక్కడికక్కడ ఎందుకంటే గత 6 నెలల నుంచి వెళ్ళి ఎప్పుడైతే నక్సలైట్ల పైన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏరివేతకు పూనుకున్నారో కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా అవన్నిటికి కూడా మావోయిస్టులు అందుకు మెట్టు దిగి వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వచ్ఛందంగా ఆయుధాలు వేడి జనజీవన స్రవంతి వస్తే తన మీద ఉన్నటువంటి రివార్డ్ ను తాలకు అందించి ఆ జనజీవన స్రవంతిలో కలిసి జనంతో పోరాడడానికి మమేకం కండి అంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మల్లోజ్ల వేణుగోపాల్ నేపథ్యంలోనే 61 మంది నక్సలైట్లతోటి తన బలగంతో 45 వెపన్స్ తోటి నిన్న మా గడ్చిరోలి జిల్లాలో లొంగిపోవడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా ఈ రోజు అధికారిక ప్రకటన చేయనున్నారు. ఎందుకంటే సీఎం ప్రెస్ మీట్ పెట్టి అధికారిక ప్రకటన చేయనున్న నేపథ్యంలోనే ఇక బీజేపీ కేంద్ర ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే మావోయిస్టుల ఉనికి చాటుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారో ఇక భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రం లోపల మావోయిస్టుల పేరు ఉనికి కూడా ఉండకూడదంటూ ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున దాడులు నిర్వహించినటువంటి సంఘటనలు మనం చూసాం. ఏదైతే కర్రెగుట్ట సంఘటన కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి గుట్టలన్నింటినీ జల్లెడ పెడుతున్నటువంటి కేంద్ర బలగాలు ఈ నేపథ్యంలోనే వందలాది మావోయిస్టుల మట్టు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఎప్పటి నుంచో మల్లోజ్ల వేణుగోపాల్ నేపథ్యంలోనే తాను లేఖల ద్వారా కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఈ నక్సలిజాన్ని ఇప్పటికీ కొనసాగించలేము. ఎందుకంటే ప్రజలు మమేకం అవుతున్నారు. ప్రజలు మనకు తెలియకుండానే తన భూముల కోసం తన పట్టాల కోసం మనం ఎంత పోరాడినా కానీ తాను తెలియకుండానే గవర్నమెంట్ కి అటాచ్ చేయి వారికి పట్టాలు భూములకు సంబంధించినవి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు సంపాదించుకుంటున్న నేపథ్యం ఉంది. ఇక మనుగడ లేకుండా పోతుంది. కానీ ఏదైనా కొట్లాడాలంటే వాయిదాలు వీడి జనంలో కలవాల్సిన నేపథ్యం ఉంది. అందుకనే మేము స్వచ్ఛందంగా ఆయుధాలు వీడాలనుకుంటున్నామని దీన్ని కేంద్ర కమిటీ సభ్యులు కొంత ఏకీభవించకపోయినప్పటికీ మాత్రం వ్యతిరేకించినా గానీ తాను మాత్రం తను అనుకున్నట్టుగానే 61 మంది మావోయిస్టులు దాంతో పాటు 61 మంది మావోయిస్టులను నిన్న లొంగిపోవడం జరిగింది. 45 వెపన్స్ తో పాటు అంటే ఆయుధాలతో పాటు వారు లొంగిపోవడం జరిగింది. వారికి
మా మల్లోజుల వేణుగోపాల్ పైన 100కు పైగా కేసులు ఉన్నాయి. తన మీద కూడా ₹1,00,00,000 రివార్డు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మహారాష్ట్ర సీఎం నేతృత్వంలో మీడియా సమావేశం కానుంది. ఆ నేపథ్యంలోనే తాను అధికారిక ప్రకటన చేయనున్నట్టుగా మనకు తెలుస్తుంది. విమోత్రి రాజమౌళి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకు ఆపరేషన్ కగర్ చేపట్టినప్పటి నుంచి మావోయిస్టులు ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్తో పాటు 60 మంది పోలీసులకు లొంగిపోయారు. అలాగే మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయే అవకాశం ఉందా? ఇక్కడ జనజీవన స్రవంతిలో అందరూ కలిసిపోయే అవకాశం ఉందా? ఏదైతే ఆపరేషన్ కంగారు పేరుతో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఎన్కౌంటర్ లోపల చాలా మంది వరకు కూడా మా నేలరానిపోయిన సంఘటనలు అవన్నీ చూసినటువంటి వ్యక్తుల లోపల ఇక మావోయిస్టులో ఉండి మనం అంటే ఆ అడవి బాటలో ఉండి సాధించలేము. ఏదైనా కానీ ప్రజల్లో వద్దకు చేరి ప్రజలతో మమేకమై కొట్లాడాలి తన హక్కుల కోసం, పోరాటాల కోసం. ఎందుకంటే గతంలో పీడిత ప్రజల కోసం మనం కొట్లాడాము, అగ్రవర్ణాల కోసం. కానీ ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చారు. ఏ కుల మతాలకు అతీతంగా ఏ కులానికి వారు, ఏ వర్గానికి వారు కొట్లాడుతున్నట్టు రిజర్వేషన్లకు కావచ్చు, వారికి రావాల్సిన ఇంప్లిమెంటేషన్ కోసం కావచ్చు, వారు కొట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయలేని పరిస్థితి, ప్రజలు ఏకతాటిపైన వారికి వారు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనతో అవసరాలు లేకపోలేదు అనే నేపథ్యంలోనే వీరందరూ కూడా లొంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే గతంలో చూస్తే ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోవడం జరిగింది. ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించిన నేతృత్వంలో ఉన్నటువంటి చాలా వరకు కూడా ములుగు జిల్లా లోపల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోపల, లేదంటే ఖమ్మం జిల్లా లోపల, లేదంటే కరీంనగర్ జిల్లా లోపల, లేదంటే పెద్ద ఏదైతే కేంద్ర కమిటీ సభ్యుల వ్యక్తులు కూడా హైదరాబాద్ లో లొంగిపోవడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు అందరూ లొంగిపోతున్న నేతృత్వంలో ఒక్కసారిగా చూస్తే కనుక ఇప్పుడు మావోయిస్టులకు ఇక విధిలేని పరిస్థితులలో మాత్రం లొంగపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. జనజీవన సంస్థలు కలిసి వారి పోరాటానికి బాటలు వేసుకునే ప్రయాణిస్తున్నారనే మనకు తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.